ఆ ఉదయం గాలి చాలా నిశ్శబ్దంగా వీచింది. పక్షులు కూడా సగం మేల్కొన్నట్లుగా నిద్రమత్తులో ఉన్నాయేమో అన్న భావన కలిగింది. నేను నా రోజువారీ నడకలో కాలనీలోని గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాను. అప్పుడే హఠాత్తుగా ఒక ఇంట్లో నుంచి చిన్న పిల్లాడి ఏడుపు వినిపించింది. ఆ శబ్దంలో కేవలం రోదన మాత్రమే కాదు, దాని వెనుక ఒక రహస్యమైన బాధ, ఒక నిస్సహాయత, ఒక జీవన కష్టం స్పష్టంగా నాకు వినిపించింది. నా కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. హృదయం ఒక్కసారిగా చలించిపోయింది. ఏమైందో ఇంతలా ఏడుస్తున్నాడు అని లోపలికి అడుగుపెట్టాను. తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆ దృశ్యం నా మనసుని పగలగొట్టింది. ఒక తల్లి తన చిన్న కుమారుడిని ఆవేశంతో కొడుతూ ఆమె కూడా ఏడుస్తూ ఉంది. ఆమె చేతులు బలంగా అతడిని కొడుతున్నాయి. కానీ హృదయం మాత్రం విరిగిపోతుంది. అప్పుడు నేను నెమ్మదిగా అడిగాను, అక్కా, ఈ చిన్న బిడ్డను ఎందుకు మీరు ఇంతలా కొడుతున్నారు? పైగా మీరు కూడా ఏడుస్తున్నారు. వాడు ఏడుస్తున్నాడు. అసలు ఏం జరిగిందమ్మా అని అన్నాను. అప్పుడు ఆమె నా వైపు చూసింది. ఆ కళ్ళల్లో అలసట, బాధ, ప్రేమ అన్నీ కలిసిపోయాయి. అప్పుడు ఆమె మెల్లగా కూర్చొని చెప్పింది, అన్నా, మా జీవితం ఇంత దయనీయంగా మారుతుందని ఊహించలేదు. నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి నేను ఒంటరిగానే ఇంటి బాధ్యతలు మోస్తున్నాను. ఇంటింటికి వెళ్ళి వంటలు చేస్తాను, పాత్రలు తోముతాను. ఆ డబ్బుతో అద్దె, స్కూల్ ఫీజులు, మందులు అన్నీ ఎలా చెల్లిస్తున్నానో నాకే తెలుసు. కానీ ఈయన కుమారుడు ప్రతిరోజు స్కూల్కి ఆలస్యంగా వెళ్తాడు, తిరిగి ఇంటికి ఆలస్యంగా వస్తాడు. బట్టలు మురికి అవుతాయి, చదువులో ఆసక్తి చూపడు, నేను చెప్పినా వినడు. అందుకే కొడుతున్నాను అని ఆమె గొంతు ఏడుస్తూ దడదడలాడింది. చిన్న పిల్లాడు ఒక కోనలో నిలబడి తల్లిని చూస్తూ ముక్కును పిసుక్కుంటూ ఏడుస్తున్నాడు. నేను ఆ ఇద్దరిని చూసి హృదయపూర్వకంగా అన్నాను, అక్క, కొంచెం సహనం వహించు. పిల్లలు కొన్నిసార్లు మన కష్టం అర్థం చేసుకోరు, కానీ ప్రేమతో చెబితే మారుతారు అని. నేను ఆ బిడ్డ తలపై చెయ్యి వేసి, నాన్న, మీ అమ్మను బాధ పెట్టేలా ఉండకు. నీ తండ్రి లేని బాధను ఆమె ఒంటరిగా మోస్తుంది. నీ చదివే ఆమెకు బలం. బాగా చదువుకో అని చెప్పి వెళ్ళిపోయాను. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఉదయం నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను. రద్దీగా ఉన్న గల్లీ మధ్యలో ఒక మూలలో ఒక చిన్న పిల్లాడు ఏదో ఏరుకుంటూ కనిపించాడు నాకు. అది చూసి ఆశ్చర్యపోయాను. అదే ఆ బిడ్డ. పాత చొక్కా, ప్యాంటు చీలిపోయి ఉన్నాయి. కాళ్ళకు చెప్పులు లేవు, కానీ కళ్ళల్లో ధైర్యం ఉంది. దుకాణదారులు కూరగాయలు తూకం వేసేటప్పుడు పడిపోయిన కూరగాయలను ఎత్తుకొని ఒక చిన్న సంచిలో వేసుకుంటూ ఉన్నాడు ఆ బాబు. నేను నెమ్మదిగా వెనుక నుంచి గమనించాను. అతడు ఎవరికి ఏ ఆటంకం కలిగించకుండా నేల మీద పడిన కూరగాయల్ని సేకరించుకుంటూ ఉన్నాడు. కొంతసేపటికి సంచి నిండిపోయింది. అతడు రోడ్డు పక్కన కూర్చొని ఒక చిన్న తూకం పెట్టాడు. తాజా కూరగాయలు తక్కువ ధరకు అని అతడి యొక్క ఆ చిన్న గొంతుతో అమ్మడం ప్రారంభించాడు. అతడి స్వరం కొంచెం కదలికలతో ఉంది, కానీ ఆ కదలికలో ఉన్నది ఆకలి కాదు, ఆశ. కొంతసేపటికి ఒక పెద్ద దుకాణదారుడు వచ్చాడు. ఏరా, నా షాపు ముందే నీ దుకాణం పెడతావా అని గట్టిగా అరిచాడు. అని ఒకే దెబ్బతో పిల్లాడి సంచిని కాల్తో తన్ని విసిరేశాడు. కూరగాయలన్నీ రోడ్డంతా చెదిరైపోయాయి. అతడు ఆ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముక్కుని తుడుచుకొని మళ్ళీ నేలపై పడ్డ కూరగాయలను ఏరుకోవడం ప్రారంభించాడు. ఆ చిన్న చేతులు చెమటతో తడిసిపోయి ఉన్నాయి, కానీ ఆ కన్నీళ్లు మాత్రం ప్రేమతో మెరుస్తున్నాయి. నేను వెనక నుండి చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అసలు ఎందుకిలా చేస్తున్నాడు, ఆ డబ్బుతో ఏం చేస్తాడు అని. మళ్ళీ అతడు మరో మూలలో కూర్చొని అతడు అమ్మకం ప్రారంభించాడు. ఈసారి అదృష్టం అతడి వైపే ఉంది. కాస్త తక్కువ ధరకు అమ్మినా మొత్తం అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత అతడు ఒక బట్టల దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ దుకాణదారుని దగ్గర చిన్న కవర్లో ఏదో తీసుకున్నాడు. దుకాణదారుడు నవ్వుతూ అన్నాడు, బాబు, ఇంకోసారి వస్తే డబ్బు మొత్తం అయిపోతుంది, అప్పుడు తీసుకెళ్ళు అని. అప్పుడు ఆ బాబు చిన్నగా నవ్వి, సరే అన్నా, ఇంకోసారి వస్తాను అని చెప్పి బయటకి వచ్చాడు. తర్వాత సమయం చూసి పరిగెత్తుతూ స్కూల్కి వెళ్ళాడు. అక్కడికి చేరేసరికి 1 గంట ఆలస్యమైంది. టీచర్ కోపంగా అన్నాడు, రోజు లేట్ అవుతావు, ఈరోజు కూడా అదే విధంగా అని కట్టెతో కొట్టేశాడు. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి టీచర్ని ఆపాను. సార్, దయచేసి కొట్టకండి, ఈ పిల్లాడి వెనక ఏదో ఒక బాధ ఉంది అని. టీచర్ ఆశ్చర్యపోయాడు. మీకేం తెలుసు సార్ ఇతడి గురించి అని అడిగాడు. అవును సార్, ఇతడు ఎందుకు లేట్ అవుతుందో రేపు మీకు చూపిస్తాను అని చెప్పాను. రాత్రంతా నాకు నిద్ర రాలేదు. ఆ చిన్న చేతులు, ఆ చిన్న పాదాలు మార్కెట్లో ఎలా తిరిగాయో నా కళ్ళ ముందు.
కదలాడుతూ ఉన్నాయి. అతడు అమ్మే కూరగాయల వాసనలో నాకు అతడి యొక్క జీవన పోరాటం కనిపించింది. మరుసటి ఉదయం నేను టీచర్కి ఫోన్ చేసి చెప్పాను, సార్, ఈరోజు ఉదయం మార్కెట్కి రండి, మీకు ఒక సత్యం చూడబోతున్నారు మీరు అని. సూర్యుడు ఇంకా సరిగ్గా ఉదయించనే లేదు. పిల్లాడు బ్యాగ్ పట్టుకొని బయలుదేరాడు. కానీ స్కూల్ వైపుకి కాదు, నేరుగా మార్కెట్ వైపు. అతని తల్లి కూడా నా పక్కన ఉంది. ఈరోజు నా చేతులము అయితే అతడికి బుద్ధి చెబుతాను అని అంటోంది. నేను, టీచర్, తల్లి ముగ్గురం కూడా వేరువేరు మూలల్లో నిలబడి అతడిని గమనించాము. అతడు మళ్ళీ నేలపై పడిన కూరగాయలను ఏరుకుంటూ ఒక చిన్న దుకాణం ముందు అమ్మకం ప్రారంభించాడు. మళ్ళీ కొంతమంది వ్యాపారులు దూషించారు, తోసేశారు. కానీ అతడు మాత్రం ఆగలేదు. ప్రతి దెబ్బ తర్వాత తిరిగి లేచి నవ్వుతూ అమ్మడం ప్రారంభించాడు. అతడి తల్లి వెనుక నుంచి చూస్తూ గట్టిగా ఏడవసాగింది. టీచర్ కూడా కన్నీళ్లు ఆపుకోలేక రుమాలు పట్టుకున్నాడు. కొంతసేపటికి అమ్మకం పూర్తయింది. అతడు మళ్ళీ ఆ బట్టల దుకాణం దగ్గరికి వెళ్ళాడు. దుకాణదారు ఈసారి నవ్వుతూ ఒక ప్యాకెట్ ఇచ్చాడు. బాబు, ఇప్పుడు మొత్తం డబ్బు అయిపోయింది, ఇది తీసుకెళ్ళు అని. అతడు ఆ ప్యాకెట్ని గుండెలకు హత్తుకుని స్కూల్ వైపుకి నడిచాడు. ఆ రోజు కూడా స్కూల్కి చేరేసరికి మళ్ళీ గంట ఆలస్యమైంది. అతడు క్లాస్లోకి వెళ్ళి టీచర్ ముందు నిలబడి చేతులు ముందుకు చాచి ఇచ్చాడు. సార్, నాకు తెలుసు నేను ఈరోజు కూడా లేట్ అయ్యాను, మీరు నన్ను కొట్టండి అని. టీచర్ కళ్ళల్లో కన్నీళ్లు నిలిచిపోయాయి. ఆయన ఒక్కసారిగా ఆ పిల్లాడిని గట్టిగా కౌగిలించుకున్నారు. క్లాస్లో ఉన్న పిల్లలందరూ నిశ్శబ్దంగా కానీ ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూశారు. నేను నెమ్మదిగా వెళ్ళి అడిగాను, బాబు, ఆ బ్యాగ్లో ఏముంది అని. అతడు కళ్ళల్లో నీరు తుడుచుకొని చెప్పాడు, అంకుల్, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, మందులు కొనలేకపోతున్నాము. నేను ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అమ్మి కొంత డబ్బు జమ చేస్తున్నాను. మందులు కొనేంత వరకు అమ్మకు చెప్పదలుచుకోలేదు. ఈరోజు చివరి రోజు, మొత్తం డబ్బు అయిపోయింది, సంపాదించాను. దాంతో రేపు అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని. అతడి యొక్క మాటలు విన్న వెంటనే టీచర్ కుర్చీపై కూర్చొని ఏడవసాగాడు. ఆ తల్లి కూడా తన కుమారుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంది. నాన్న, నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. నా ప్రాణం కంటే నువ్వే విలువైన వాడివి అని ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటుంది. ఆ రోజు స్కూల్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ బిడ్డ ప్రతిబింబం కనిపించింది. తర్వాత టీచర్ ఆ పిల్లాడి స్కూల్ ఫీజులు, పుస్తకాలు అన్నీ స్వయంగా భరించారు. మార్కెట్ దుకాణదారులు కూడా ఆ తల్లికి సహాయం చేయడం ప్రారంభించారు. ఆ తల్లి ఆరోగ్యం బాగుపడింది. మన జీవితంలో చిన్నగా కనిపించే మనుషులు, వారికి పెద్ద పెద్ద హృదయాలు ఉంటాయి. పేదరికం వారి చేతుల్ని కట్టిపడేస్తుంది, కానీ ప్రేమను మాత్రం ఎప్పటికీ తగ్గించలేదు. ప్రతి తల్లి, ప్రతి పిల్ల మధ్య ఉన్న బంధం దైవానికంటే పవిత్రమైనదేమో. మన సమాజం ఇలాంటి చిన్న చేతుల పట్ల కాస్త ప్రేమను చూపిస్తే ఏకంగా దేవుడు కూడా మన కళ్ళల్లో కనిపిస్తాడు, కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.